ఓం నమఃశివాయ. అందరికీ నమస్కారం. భగవంతుడిని మనం సులభంగా దర్శించుకునేందుకు, అలాగే అర్థం చేసుకునేందుకు ఆయన పంచభూతాల్లో ఉంటారు. అంటే భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశంలో శివుడున్నాడు. ఈ 5 భూతాలలో ఆయన ఉంటాడని మనకు గుర్తు చేయడానికి ఆయన పంచభూత లింగాల రూపంలో 5 ప్రత్యేక రూపాలను తీసుకున్నారు. ప్రతి ఒక్క రూపం ఒక భూతంతో సంబంధం కలిగుంది. వాటిలో 4 ఆలయాలు తమిళనాడులో ఉండగా, ఒకటి మన తెలుగు రాష్ట్రమైన తిరుపతిలో ఉంది. ఈ 5 చోట్ల కూడా విశేషమైన సంఘటనలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. వాటిలో కొన్ని సంఘటనలను ఈరోజు మనం తెలుసుకుందాం. పంచభూతాలలో మొదటిది అలాగే ముఖ్యమైనది గాలి. ఎందుకంటే గాలి లేకుంటే మనం 5 నిమిషాలు కూడా ఉండలేము. శ్రీకాళహస్తి, తిరుపతి దగ్గర వాయులింగం రూపంలో మనకి శివుడు దర్శనమిస్తారు. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఉంది. అదేంటంటే శివలింగం పక్కన 5 దీపాలు ఎప్పుడూ వెలుగుతూ ఉంటాయి. అందులో రెండవ దీపం ఎప్పుడూ వెలుగుతూ గాలి తాకినట్టు ఊపిరి పీల్చుకున్నట్టుగా మెల్లగా కదులుతూ ఉంటుంది. కానీ మిగతా దీపాలు మాత్రం కదలవు. రెండవ దీపం మాత్రమే కదులుతుంది. మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు ఈసారి గుర్తించండి. బ్రిటిష్ వారు కూడా దీన్ని చూసి ఎందుకు రెండో దీపం మాత్రమే కదులుతుంది, మిగతా దీపాలు ఏవి కదలట్లేదని గుడి చుట్టూ బట్టలు కట్టి మూసేశారు. ఎక్కడి నుంచన్నా గాలి వచ్చి ఆ దీపానికి తాకుతుంది. అందువల్లే ఆ దీపం కదులుతుందేమో అని వారలా చేశారు. కానీ ఎంత చేసినా కూడా ఆ దీపం అలాగే ఉంది. చివరికి ఇది ఒక ఆధ్యాత్మిక శక్తి వల్లనే అని అనుకొని నమస్కారాలు అర్పించారు. ఈ సంఘటనని మనం శ్రీకాళహస్తి టెంపుల్ చరిత్రలో కూడా చూడొచ్చు. ఆ తర్వాత పంచభూతాలలో రెండవ అమూల్యమైనది నీరు. ఇది లేకుండా కూడా కొంచెం సేపు కూడా జీవించడం అసాధ్యం. తిరుచి నుంచి 11 కిలోమీటర్ల దూరంలో శ్రీరంగం ఆలయం ఉంది. శ్రీరంగం ఆలయం దగ్గర ఉన్న జంబుకేశ్వర క్షేత్రంలో స్వామివారు జలలింగం రూపంలో మనకి దర్శనమిస్తారు. జంబుకేశ్వర క్షేత్రంలో అద్భుతం ఏంటంటే జలలింగం నుంచి ఎప్పుడూ నిరంతరం నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. కానీ నీటి మూలం ఎవరికీ తెలీదు. శివలింగం నీటిలో మునిగి ఉండదు. మట్టి పైన సాధారణంగా ఉండి ఉంటుంది. ఆశ్చర్యకరంగా ఆలయం చుట్టూ ఏదైనా కనిపించే నీటి మూలాలు కూడా లేవు. అలాగే శివలింగంపై దుప్పటి కప్పినప్పుడు 5 నిమిషాల్లో ఆ దుప్పటి నీరుతో నెమ్ముబడుతుంది. ఆ దుప్పటిపై ఉన్న నీరు పిండేసి, మళ్ళీ ఆ దుప్పటిని శివలింగం పైన వేస్తారు. మీరు ఎప్పుడన్నా జంబుకేశ్వర ఆలయం వెళ్ళినప్పుడు ఈ అద్భుతాన్ని దర్శించండి. అలాగే జంబుకేశ్వర ఆలయ స్థల పురాణంలో ఒక కథ చెప్పబడి ఉంది. అదేంటంటే, శంభు అనే ఒక ఋషి ఉండేవారు. అతడు ప్రతిరోజు పరమేశ్వరుడికి అభిషేకం చేసేవాడు. ఒకసారి అతను నిరంతరం అభిషేకం చేయాలని అనుకున్నాడు. తను ఆ కోరిక నెరవేరడానికి ఆరాధనలో పూర్తిగా మునిగిపోయాడు. ఆ తర్వాత శివుడు అతని ముందుకు వచ్చాడు. కానీ ఎవ్వరూ శరీర రూపంలో ఎప్పటికీ ఉండలేరు. ఎందుకంటే చివరికి అందరూ ఈ భౌతిక ప్రపంచం నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు శివుడు అతనికి ఒక వరం ఇచ్చి, ఆ చోట జలలింగం రూపంలో ప్రతిష్ఠించమని, అలాగే ఆ లింగం నుంచి ఎప్పుడూ అభిషేకం చేసే నీరు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది అని చెప్పాడు. అలాగే శివుడు జాంబు చెట్టు రూపంలో శివలింగం వెనుక ఉండమని, ఉండి ఎప్పుడూ అభిషేకం చూడమని వరమిచ్చాడు. ఆశ్చర్యకరంగా శివలింగం వెనుక జాంబు చెట్టు ఇప్పటికీ ఉంది. కొన్ని వందల వేల సంవత్సరాలైనా కూడా ఆ చెట్టు పెరుగుతూనే ఉంది. ఆ ఋషి చెట్టు రూపంలో ఉండి శివుడికి అభిషేకాలు, పూజలు చేస్తూనే ఉన్నారు. ఇక మూడవది అగ్నిలింగం. ఇది అరుణాచలం, తమిళనాడులో ఉంది. అరుణాచలంలో పరమశివుడు 3 రూపాల్లో మనకి దర్శనమిస్తారు. మొదటిది పెద్ద కొండ రూపంలో. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగం. అరుణగిరిని మనం ప్రత్యేకంగా ప్రదక్షిణలు చేస్తూ తిరుగుతాము. రమణ మహర్షి గారి పవిత్ర ఆత్మ కూడా ఆ కొండ రూపంలో దర్శనమిస్తుంది. ఆ వెలుగును మనం చూడలేం కానీ కార్తీక దీపోత్సవ సమయంలో కొండపైన దీపం వెలిగించబడుతుంది. అరుణగిరి అరుణాచలంలో ఉన్న పరమశివుడి యొక్క మొదటి రూపం. ఇక రెండవ రూపం అరుణాచల ఆలయంలో ఉన్న అగ్నిలింగం. ఆసక్తికరంగా అరుణాచల ఆలయంలోకి వెళ్ళినప్పుడు అగ్నిలింగం కారణంగా అక్కడ చాలా వేడిగా ఉంటుంది. మీరు కానీ ఉదయం అభిషేకం చేసే సమయంలో దర్శనానికి వెళ్తే ఆ సమయంలో పూజారులు, భక్తులు కూడా లోపలికి వెళ్ళడానికి అనుమతి ఉంటుంది. కానీ
అంతరాలయ ప్రాంతంలో చాలా వేడి ఉండడం వల్ల సందర్శకులకు 10 నిమిషాల్లోపే చెమటలు పట్టిపోతాయి. కొంతమంది పరిశోధకులు లింగం కింద అగ్నిపర్వతం ఉండొచ్చని అంచనా వేశారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే అరుణాచల ఆలయం ఉండేది కొండపైన కాదు. కొండ పక్కనే నేల మీదనే ఉంటుంది. ఆశ్చర్యకరంగా వేడి అనుభూతి ఆ కొండ దగ్గర కాదు. కేవలం శివలింగం దగ్గర మాత్రమే ఉంటుంది. ఇక నాల్గవ లింగం పృథ్వీలింగం అంటే భూమిలింగం. కాంచీపురంలో ఏకాంబరేశ్వరుడిగా భూమి నుండి తయారైన శివలింగం కనిపిస్తుంది. ఈ శివలింగం వేల సంవత్సరాల నుంచి మట్టితోనే ఉంది. సాధారణంగా మట్టి శివలింగం ఇంతకాలం నిలవడం అసాధ్యం. అయినా కూడా అద్భుతంగా ఈ లింగం కాంచీపురంలో ఇప్పటికీ ఉంది. ఇక్కడ శివలింగం ఎలా ఏర్పడిందంటే, ఒకప్పుడు కాత్యాయన అనే మహర్షికి పుణ్యఫలంగా పార్వతీదేవి జన్మించింది. ఆమె పేరు అప్పుడు కాత్యాయని దేవి. లక్ష్మీదేవి హృదయం వెంకటేశ్వరుడికి ఎలా చెందిందో అలాగే ఎల్లప్పుడూ కూడా పార్వతీదేవి హృదయం శివుడికి చెందింది. కాత్యాయని దేవి చిన్నతనం నుంచి శివుడిని కలవాలని అలాగే శివుడితో ఉండాలని కోరుకునేది. తన కోరికకి తన తండ్రి ఏం చెప్పాడంటే శివుడి గురించి తపస్సు చేయమని సూచించాడు. అప్పుడు ఆమె కాంచీపురం సమీపంలో పంపానది తీరానికి వెళ్ళి అక్కడ నుంచి మట్టి తీసుకొని మట్టితో శివలింగాన్ని చేసి మామిడి చెట్టు కింద కూర్చొని తపస్సు చేసింది. శివుడు ఆమె తనతో ఉండాలన్న లోతైన కోరికను అర్థం చేసుకొని ఆమెను పార్వతీదేవి రూపంగా గుర్తించి ఆమె భక్తిని పరీక్షించాలని గంగాదేవిని ఆమె వైపు పంపించాడు. అప్పుడు గంగామాత ఒక భారీ ప్రవాహంగా శివలింగం వైపు వచ్చింది. తన ప్రాణాలకు ప్రమాదం ఉన్నా కానీ కాత్యాయని దేవి కన్నీరుతో శివలింగాన్ని ఆలింగనం చేసుకుంది. ఎందుకంటే నీటి ప్రవాహం నుంచి శివయ్యని రక్షించాలని. కాత్యాయని దేవి స్పర్శతో శివుడు ఎంతో కదిలిపోయాడు. శివుడి హృదయం మెల్లగా కరిగిపోయింది. ఆ తర్వాత శివుడు అమ్మవారిని పెళ్లి చేసుకున్నాడు. అమ్మవారే సైకటలింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ రోజుకి కూడా శివలింగంపై అమ్మవారి ఆభరణాల ముద్రలు, అమ్మవారి ఆలింగనం ముద్రలు, అలాగే అమ్మవారి వక్షస్థల గుర్తులు కూడా మనం చూడగలము. ఈ గుర్తులు అభిషేకం చేసే సమయంలో మనకు కనిపిస్తాయి. ఆ అభిషేకం ఒక రకమైన నూనెతో జరుగుతుంది. ఎందుకంటే మట్టి లింగం కాబట్టి నీటితో చేయకుండా ఒక రకమైన నూనెతో అభిషేకం చేస్తారు. అభిషేకం చేసే సమయంలో ఈ గుర్తులు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. మీరు ఎప్పుడైనా ఈసారి కాంచీపురం వెళ్ళినప్పుడు తప్పకుండా జలలింగాన్ని దర్శించండి. అది కూడా అభిషేకం చేసే సమయంలో వీలైతే తప్పకుండా సందర్శించండి. అలాగే కాత్యాయని దేవి మట్టితో శివలింగం చేసి మామిడి చెట్టు కింద కూర్చొని కదా తపస్సు చేసింది. ఆ మామిడి చెట్టు ఇప్పటికీ కూడా ఉంది. ఆ మామిడి చెట్టు ఎండిపోయినా దాని నుంచి ఒక కొత్త మొక్క ఎదిగింది. ఆ ఎండిపోయిన చెట్టు కూడా అందరూ చూడాలని ఒక గాజు పెట్టెలో పెట్టి ఉంచారు. ఇక చివరిది ఆకాశలింగం. ఇది చిదంబరంలో ఉంది. ఇక్కడ పరమశివుడు గాల్లో ఉంటాడు. కొందరు ఇది మ్యాగ్నెటిక్ లెవిటేషన్ సూత్రం వల్ల జరుగుతుంది అని నమ్ముతారు. ఈ సూత్రం ప్రకారం ఒక వస్తువు ఒక ప్రత్యేక పదార్థంతో తయారు చేసి ప్రత్యేకమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో చుట్టేస్తే అది గాల్లో తేలికగా ఎగిరేలా ఉంటుంది. ఇలాంటి విగ్రహాలు మనం కూడా చేయొచ్చు అని పరిశోధకులు చెబుతున్నారు. ఇలాంటి తేలికగా ఎగిరే విగ్రహాలు చిదంబరం, సోమనాథ్, కోనార్క్ వంటి చోట్ల పూర్వకాలంలో ఉండేవి. ఇప్పుడు మనం చిదంబరం వెళితే నటరాజస్వామి గర్భగృహంలో మనకి దర్శనమిస్తారు. ఆయన పక్కనే ఒక గది ఉంటుంది. ఆ గదిని దుప్పటి పెట్టి మూసివేసుంటారు. పూజ చేసే సమయంలో పూజారులు అప్పుడప్పుడు ఆ గదిని తెరుస్తూ ఉంటారు. అప్పుడు ఆ గదిలో నుంచి పెద్ద పెద్ద మాలలు కట్టి ఆ మాలలు వేలాడుతున్న దృశ్యం మనకు కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది శివుడు గాల్లో ఉన్నాడు, మాకు కనిపిస్తున్నారు అని అంటూ ఉంటారు. అది విని మనం పాపాత్ములం, మనకి శివుడు కనిపించట్లేదు అని అనుకుంటాం. కానీ అక్కడ శివుడు ఉండడు. ఏమీ లేని చోటున శివుడే ఉన్నాడు, అన్నీ ఉన్న చోటున కూడా శివుడే అంతా వ్యాపించి ఉన్నాడు అని మనం తెలుసుకోవడానికే ఆకాశలింగాన్ని మనం సందర్శించాలి. ఇవే పంచభూత లింగాలలో ఉన్న రహస్యాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎన్ని పంచభూత లింగాలు చూశారు, ఎన్ని చూడాలనుకుంటున్నారు అనే విషయం గురించి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః అని కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.